జగ్గంపేట ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు ఆర్యవైశ్యులు తమ వంతు సహకారం అందించాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త కొండబాబు, మానేపల్లి బంగారాజు, చిత్రాపు బాబు, కంచర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సేవా సంఘం సభ్యులు ఎమ్మెల్యే నెహ్రూను ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు మాట్లాడుతూ జగ్గంపేటలో మీకోసం కష్టపడిన ఆర్యవైశ్యులను గుర్తించుకోవాలని, అదేవిధంగా జగ్గంపేటలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే నెహ్రూ ప్రభుత్వం ద్వారా స్థల సేకరణ చేసుకుని అందరి సహకారంతో అపురూపమైన వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించుకుందామని అన్నారు. ఎప్పుడు తన వెన్నెంట ఉండి జగ్గంపేట టౌన్ లో ఇంతటి మెజారిటీ రావడంలో కీలక పాత్ర పోషించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. జగ్గంపేట వయసులో అందరూ నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర ఈరోజు మరింత ఉత్సాహంతో నన్ను అపూర్వంగా మద్దతు ఇచ్చి ఘన విజయాన్ని సాధించడానికి కూడా మీరు కారకులయ్యారు. ఎందుకంటే మీ ప్రచారం కనపడింది. మీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పే విధానంలో చెప్పడం, ఆ ప్రచారం 3 సంవత్సరాల క్రితం నుంచి నా గెలుపు నాంది పలికినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది జగ్గంపేట వయసు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి దాన్ని 1-2 రోజుల్లో మనం తొందరపడి కంట కొంత టైం తీసుకునే కార్యక్రమం తలపెట్టినప్పుడు అది మన నియోజకవర్గానికి అంతటికీ ఇది హెడ్ క్వార్టర్ కాబట్టి ప్రభావితం కావాలి. ఆ స్థాయిలో నిర్మాణం జరగాలి. ఆ స్థాయిలో నిర్మాణం జరగాలనుకుంటే ఆ స్థాయిలో స్థలం కావాలి. ఆ స్థాయిలో నిర్మాణం చేయడానికి కావాల్సినటువంటి డబ్బులు కావాలి. ఇది ప్రభుత్వం ద్వారా వస్తుందని మాత్రం మీరు ఎవరు ఆశించద్దు. స్థలం అయితే ప్రభుత్వం ద్వారా వస్తుంది తప్పించి డబ్బులు అన్నవి మాత్రం ప్రభుత్వం ద్వారా రావడం అన్నది అయితే పని అయ్యేటటువంటి పరిస్థితి. దాన్ని మనం అందరం కూడా తలకు చెయ్యి వేయగలిగితే ఏ స్థాయిలోనో మనం నిర్మాణం చేయడానికి అవకాశం ఉంది. ఒక మంచి ముహూర్తంలో ఒక మంచి కమిటీ నేషన్లో మొదలు పెడదాం. ఖచ్చితంగా దాన్ని పూర్తి చేద్దాం.